జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇవాళ తెలంగాణ భవన్ జగిత్యాలలో మీడియా సమావేశం నిర్వహించారు. రోళ్లవాగు ప్రాజెక్టు సారంగపూర్, బీర్పూర్, ధర్మపురి నియోజకవర్గాల్లోని 17,000 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టు పైన కాంగ్రెస్ నాయకులకు సంవత్సరం తర్వాత సోయిలోకి వచ్చారని, ఇన్ని రోజుల పాటు ఏం చేశారని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఖచ్చితంగా రోళ్లవాగు ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని, 90% పనులు బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే అంచనాలు పెరిగినప్పటికీ కూడా వెచ్చించి మరి 90% పనులు పూర్తి చేయగా 10% పనులు పూర్తి చేయడానికి కాంగ్రెస్ నాయకులకు ఏమి ఇబ్బంది అవుతుందని కూడా ప్రశ్నించారు. ఈ రోళ్లవాగు ప్రాజెక్టు పైన ఎటువంటి అవినీతి ఉన్నా కూడా తక్షణమే విచారణ జరపాలని ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. మరొక వార్త, మెట్పల్లి మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల బాలుర పాఠశాలలో నిన్న సాయంత్రము విద్యార్థులను చితకబాదాడు పీఈటీ ప్రశాంత్. ఆయన అంటే 6 విద్యార్థులను ఇనుప స్కేల్తో చితకబాదడంతో 6 విద్యార్థులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించినటువంటి డీసీఓ వారిపైన విచారణకు ఆదేశించి ఇద్దరికి పీఈటీ ప్రశాంత్తో పాటు మరొకరికి మెమో జారీ చేశారు. ప్రస్తుతము ఉన్నతాధికారులకు నివేదిక అయితే పంపారు. ఇక మరొక వార్త, కొండచిల్వ జగిత్యాల పట్టణంలో ఓ వాగులో కొండచిల్వ తీవ్ర కలకలం రేపుతుంది. దాదాపు 2 మీటర్లకు పైగా పొడవున్న కొండచిల్వ అక్కడ మత్స్యకారులు వేసినటువంటి వలకు చిక్కుకొని విలవిల్లాడింది. 2 రోజులుగా అక్కడే ఉండడము స్థానికులు భయాందోళనకు లోనై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా దాన్ని పట్టుకొని ప్రస్తుతానికైతే ఫారెస్టు అటవీ ప్రాంతంలో అయితే వదిలేశారు. మొత్తంగా దీంతో భారీ కొండచిల్వ కావడంతో దాన్ని తీసుకెళ్లడంతో ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారు. సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ జగిత్యాలలో ఇవాళ ఘనంగా జయంతి కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి కలెక్టర్కు వినతి పత్రం కూడా సమర్పించారు. జగిత్యాల మాజీ జడ్పీ చైర్పర్సన్ దా వసంత 2 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ ప్రాంతంలో అక్కడే ఫోటో పెట్టి దండ వేసి నివాళులర్పించి ఇక్కడే ఖచ్చితంగా తన సొంత కల్చర్తో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి హామీని మర్చిపోయాడని, తక్షణమే ప్రభుత్వం తరపునైనా సరే జ్యోతిబా పులే సావిత్రిబాయి పులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు.